సంఘ కోయర్ వేదిక మీదకి వచ్చినట్లయితే కొన్ని పాటలు దేవుడి గొప్ప కార్యం ఘనంగా జరగడానికి దేవుడు ఇచ్చిన మహా సమయాన్ని బట్టి మనందరం దేవుని స్తుతిస్తున్నాం. ఇంకా రాబోయే రోజులు చాలా మంది ఉన్నారు కనుక ఒక మంచి ఆర్కెస్ట్రా ఈ సంవత్సరం చాలా ఘనంగా ఒక స్టేజ్ అంతా ఇన్స్ట్రుమెంట్సే ఉన్నాయి. మన నిరంజన్ గారి టీము దివాకర్ గారిని హైకోర్టు జడ్జి గారు హైకోర్టు రాజు గారు వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వారికి ఏర్పాటు చేయబడిన స్థానంలో కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలాగనే మన సంఘ పెద్దలు రాజమోహన్ గారిని కూడా స్టేజ్ మీదకి ప్రేమపూర్వకంగా ఆహ్వానం. ఈ సాయం సమయంలో చక్కటి వాతావరణంలో ఈ యొక్క ప్రేమతో కూడినటువంటి ఈ యొక్క ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరిగించాలని ఆకాంక్ష మన అన్నగారు అయినటువంటి దివాకర్ గారికి ఇది మదిలో మెదిలినటువంటిది. ఇది ఎంతో ఘనంగా జరగాలి, ప్రేమపూర్వకంగా. Haringilo
ఏంటంటే డాక్టర్ డిడిజీ దివాకర్ గారు అవన్నీ పిలవడం నాకు ఇష్టం ఉండదు, మా అన్నయ్య అంటాను. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను 23 సంవత్సరాలప్పుడు వారితో నేను మాట్లాడాను. నాకు 23 సంవత్సరాలు, నాకు 56 సంవత్సరాలు. 23 సంవత్సరాల నుంచి జోషి గారు ఉన్నప్పుడు వారితో నేను ఇక్కడికి మీటింగ్స్కి వచ్చినప్పుడు వారితో మాట్లాడాను. అన్న ఇప్పుడు వచ్చి నేను దివాకర్ అన్నని తమ్మి అని చెప్తున్నారు. ఆయన్ని అలా అంటే అందరూ గుర్తుపడతారనమాట. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే నేను పొగడడం లేదు, నా గుండెల్లో నుంచి వచ్చే మాటలు చెప్తున్నాను. ఆయన బాధలో ఉన్న వారికి ఆదుకున్నవారు, ఆదరిస్తాను నేనున్నాను అని అనేక మందికి చెప్పి ఆదుకున్నవారు. అందులో నేను ఒకడిని. ఎలాగంటే వారు నన్ను ఒక 15 సంవత్సరాలు మా ఇద్దరికి ఎడబాసింది. 15-20 సంవత్సరాలు ఎడబాసిన తర్వాత భాస్కర్ అనేవాడు ఒక ఆయన ఉండేవాడు, ఎక్కడున్నాడు అని కొంతమందిని అడగడం, వారు చెప్పడం, వారు నన్ను పిలిచి సత్కరించడం జరిగింది. అదే కాకుండా అన్నయ్య నేను సాక్సోఫోన్ వాయించగలను కానీ నేను కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు లేవు అని అడిగినప్పుడు వారికి ఎంతైనా సాక్సోఫోన్ నేను కొనిస్తాను, ఎందుకంటే నీవు మా కుమార్తెకు నేర్పాలి అని ఆజ్ఞ ఇచ్చి ఆ సాక్సోఫోన్ మా ఇద్దరికి, వారి కుమార్తెకి నాకు ఒకేసారి సాక్సోఫోన్స్ కొనిచ్చాను. అంతేకాకుండా దేవుడు, నేను ఒక మాటను విన్నాను అని చెప్పాను కదా, ఆ మాట ఏంటంటే భాస్కర్ ఈ సభకు రావాలి అని పట్టుబట్టారని విన్నాను. సో వారి మాట మేరకే నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఐఎమ్ ఇన్ఛార్జ్ ఫర్ 10 లాంగ్వేజెస్ ఇన్ విశ్వవాణి యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. ఐఎమ్ వర్కింగ్ అండ్ రన్నింగ్. నేను ఈరోజు ఇక్కడ ఉంటే రేపు ఇంకో దగ్గర ఉంటాను. ఎక్కడ ఉంటానో తెలియదు, ఒక్కడనే వెళ్ళిపోతాను. ఇక్కడ కూడా ఒక్కడనే వస్తాను. జోషి చెప్పాడంట, అన్న నేను స్టేషన్కి వెళ్ళి, థామస్ గారు చెప్పాడు నేను స్టేషన్కి వెళ్ళి తీసుకుంటానంటే అక్కడనే భాస్కర్ వచ్చేస్తాడు. ఆయన నమ్మకం, ఆయన విశ్వాసం అది. కాబట్టి నా మీద ఉన్న ఆ ప్రేమను బట్టి నేను వారికి మిక్కిలి వందనాలు చెల్లిస్తూ, అందరూ క్రిస్మస్ పాటనే పాడారు, నేను పాడే పాటలు ఎవరు పాడలేరు. నేను ఎందుకంటే నేను 3 MA చేశాను, ఒక మ్యూజిక్ ప్రొఫెసర్గా వెళ్ళిపోవాలని. మ్యూజిక్ MA, ఇంగ్లీష్ MA, పొలిటికల్ సైన్స్ MA, ఈ 3 MA చేసి ప్రభు అవన్నీ పారే పక్కకన్నాడు. పారే పక్కకని ప్రభు సేవను ఆయన ఒక సేవకునిగా ఎన్నుకొని 40 సంవత్సరాలు, ఈరోజు 40 సంవత్సరాలుగా ఈ ప్రయాణం సాగిస్తూ ఈరోజు మీ దగ్గర ఉన్నాను. మీ అందరికీ నా సమాంజలుడు. నేనేం పెద్దవాడిని గొప్పవాడిని కాదు, దేవుడు నాలో ఉండి ఆయన నడిపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నాతో ఉంటాడు. అదే నా విశ్వాసం. పాట విందాం.
భాస్కర్ గారు మల్టీ టాలెంట్, చాలా పాటలు పాడేవాడు. నాకు భాస్కర్ అంటే చాలా ఇష్టం. నాకు గత 30 సంవత్సరాల నుంచి తెలుసు. అతను చాలా చిన్ననాటి 14 ఇయర్స్ అప్పటి నుంచి పరిచయం. నాకు దైవదనం అన్న ఇంటర్వ్యూ చేశాడు భాస్కర్ని. చాలా మీటింగ్స్కి వచ్చి మేము మాకు ఉండేవాడు. చాలా మల్టీ టాలెంట్. అందుకని నేను స్పెషల్గా మన చర్చికి పిలవాలని పిలిచాం. మరి ఇంకొక పాట కూడా, ఒక స్పీడ్ సాంగ్ ఆఫ్టర్ మెసేజ్ భాస్కర్ రెడీ అవ్వాలని నేను దేవుని కోరుకుంటున్నాను. భాస్కర్ తెలియపరుస్తున్నాను. నేను వచ్చి ఆయన్ని పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశములకు తిరిగి వెళ్ళిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. వేదికలు అది అలంకరించినాను. దివాకర్ అయ్య గారిని, జమునారాయణ గారిని మీరు ఆశీర్వదించమని మా పజికి తోడుకుని వచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ కార్యక్రమాన్ని నాయన వాళ్ళు ఎంతగానో నాయన ఆశించి జయప్రదంగా జరిపిస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, నీ దాసుని కుమారుడు ఇత్తబో వాక్యాన్ని ప్రతి హృదయంలో పలింపజేసి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావం పొందుకోమని బహుమతి వేసి అడుగుతున్నాం తండ్రి. దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవదేవుడు మన సంఘానికి మధ్యవర్తిగా ఉన్న వీరుడి దివాకరయ్య గారికి, జమునారాయణమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత చక్కగా ఈ కార్యక్రమం ఘనంగా జరగడానికి దేవుడు ఇచ్చిన ఆరోగ్యము, ఆయుష్ కొరకు దివాకర్ గారిని ఇంకా వారి కుటుంబాన్ని దీవించాలని, వారి సంస్థలను ఇంకా అభివృద్ధి పరచాలని కోరుకుంటూ నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. చిన్న పాట పాడతాను. ఒక్క విషయం అండి. Thank you.
మనం మాట్లాడడం కాదు, కానీ రాజైన హేరోదు అనేవాడు లేకపోతే అసలు ప్రవచనం నెరవేరదు కదా. యాకోబులో ఇజ్రాయేల్లో అంగలార్పు వినబడిను అని, రాహేలు తన పిల్లల విషయమై దుఃఖిస్తూ ఉంది అనేటువంటి మాట, 2 ఏళ్ళు నిండని చిన్నపిల్లలంతా వధించబడాలి, ప్రవచనం నెరవేర్చబడాలి అంటే వారు తూర్పు దేశపు జ్ఞానులు ఖచ్చితంగా ఆ దేశానికి వెళ్ళినప్పుడు రాజుని సందర్శించాలి, రాజు ద్వారా పిల్లలు చంపబడాలి అనేటువంటి మాట ఖచ్చితంగా మనం ఆలోచన చేయాల్సిందే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవది హేరోదు రాజు దగ్గరికి వెళ్ళడంలో కలిగిన కారణం ఏంటంటే, ఒక రకంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అడిగి యేసుక్రీస్తు అంటే ఇశ్రాయేలు పరిపాలించేవాడు ఎలాగొస్తాడు అని చెప్పి సవివరంగా తెలుసుకుని, ఆ తరువాత కపటోపాయంతో కుయుక్తితో మీరు వెళ్ళి ఆయన కనుగొని పూజించండి, ఆయన కనిపించాక ఆరాధించిన తర్వాత ఆయన ఎక్కడున్నాడో మరలా వచ్చి నాకు తెలియపరచండి, నేను కూడా వెళ్ళి ఆయన ఆరాధిస్తాను అని చెప్పి ఒక రకంగా మాయ మాట వారికి తెలియపరుస్తాడు. తూర్పు దేశపు జ్ఞానులు సరే అని చెప్పి వెళతారు. రెండోది, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై అని రాయబడింది. మరలా వారు నక్షత్ర పానవాల్లోనే ఏ ఇంటి మీద అయితే అది ఆగిందో అక్కడికి వెళ్ళి ప్రభువును వారు సందర్శించారు అని వాక్యం చెప్పకనే చెప్తుంది. వారు ప్రభువుని సందర్శించినప్పుడు వారు ఆయన ఆరాధించినట్లు కూడా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి అని యోహాను సువార్త 4వ అధ్యాయం తెలియపరుస్తూ ఉంది. ఆరాధించేటువంటి వారు సమర్పణ కలిగిన ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం పోరాడినది లోకనాథులతోనూ అంధకార సంబంధమైన శక్తులతో దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాము అన్నాడు. ప్రభు దగ్గరికి రాకుండా చేయడానికి హేరోదు లాంటి ఆటంకాలు ఎన్నో కలుగుతూ ఉంటాయి. వారు వచ్చేటప్పుడు అంత ప్రయాసలో, అంత చీకట్లో, అనగా పాపభూయిష్టమైనటువంటి స్థితిలో హేరోదు ఏలుబడిలో వారు ప్రభువుని దర్శించారు. వచ్చి ప్రభు దర్శనం దొరికిన తర్వాత, వారు డెస్టినేషన్ చేరుకున్న తరువాత, ప్రభువుని ఆరాధించాక వారి మార్గం మారిపోయింది. వారు తిరిగి వెళ్ళేటప్పుడు చీకటి లేదు, వారు తిరిగి వెళ్ళేటప్పుడు ప్రయాస లేదు, వారు తిరిగి వెళ్ళేటప్పుడు హేరోదుని చూసే పరిస్థితులే లేవు. యేసు ప్రభు దగ్గరికి రాకముందు మనం ఎలాగున్నా, ప్రభు దగ్గరికి వచ్చాక ఈ క్రిస్మస్ ఆరాధనలో, ఈ ప్రీ క్రిస్మస్ ఆరాధనలో నేరుగా దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడుతూ మనల్ని సంధిస్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ప్రభు దగ్గరికి వచ్చాక మన గమ్యం మారాలి, ప్రభు దగ్గరికి వచ్చాక మన ఆలోచన మారాలి, ప్రభు దగ్గరికి వచ్చాక మన క్రియలు మారాలి, ప్రభు దగ్గరికి వచ్చాక ఘనతయు ప్రభావములు మీకు చెల్లిస్తూ విచిత్రమై మీరు అక్కడ ఆలస్యమై సజీవంగా ఉంటే మరొక వారు మీ సన్నిధి మాకు దయచేస్తారని నమ్మి కావలి పట్టణాన్ని యేసు నామములో దీవిస్తూ, ప్రత్యేకించి సదర్న్ బ్యాప్టిస్ట్ చర్చికి యేసు నామములో దీవెన కలుగునుగా అని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు అత్యున్నత నామంలో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. నా కళ్ళు డాక్టర్స్కి చెప్పాను, నా కళ్ళు వద్దండి, ఒకనొక రోజు నా ప్రభు వస్తాడు, వచ్చిన రోజు మొత్తం
ఎవరికైనా
సమయంలో మరొక వాక్య సందేశాన్ని మనం విందాం. క్లుప్త వాక్య సందేశము. ఈ సమయంలో సహోదరి పిల్లి మేరీ గ్రేస్ గారు వచ్చి ఒక కీర్తన పాడాలని కోరుచున్నాం. ప్రత్యేకమైన కీర్తన. ప్రభా ఎంత చక్కని పాటలతో ప్రభా అయినా కన్నులు లేని ఉండి కూడా మేము అంత స్థితించలేమించి మరి యొక్క జ్ఞానంతో మేము బుద్ధి చెప్పినందుకు స్తోత్రాలయ్యా. నిజము తండ్రి, మేము కన్నులుండి కూడా మేము అంత స్థితించలేమేమో. ఆ బిడ్డ ద్వారా వేసి ఆ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఆ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట చెప్పాడయ్యా, సీనియర్ చూస్తానయ్యా, అది ఎంత గొప్ప సాక్ష్యం ప్రభు. వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము ఈ యొక్క వర్తమానము ద్వారా ప్రభా ఈ పాటల ద్వారా తండ్రి ఈ యొక్క ఆది కార్యక్రమాలు ఆది నుండి అంతము వరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టిస్తూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుటకు దీవించి నడిపించమని మా కుటుంబాలన్నిటినీ ప్రభా మీరు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని, ముఖ్యంగా ప్రభా ఏర్పాటు చేసిన మరి మా అందరికీ విందు ఏర్పాటు చేసినటువంటి మరి బిడ్డని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ యొక్క ప్రతి అవసరం. శ్రీ బి కృపాకర్ గారు వచ్చి దేవుని వాక్యం చదవాలని కోరుతున్నాం. మా పెద్దలు ఎవరండి డాక్టర్ జిడిడి దివాకర్ గారు, అలాగే మా సంఘ పెద్దలు వారి ఆధ్వర్యంలో చక్కగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి మంచి సంగీతంలో తండ్రి జరుపుకోవడానికి సహాయం చేస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సమీపింపడానికి తేజస్సులో మీరు మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగిన దేవ మా సమీపానికి మీరు దిగివచ్చారు. పరలోక రాజ్యం తండ్రితో కూడా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రీ క్రిస్మస్. నాకు 51వ కీర్తన 5వ వచనంలో నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించిన అన్నాడు. పాపము చేసినటువంటి వాడు తప్పనిసరిగా చనిపోవాల్సిందే, చనిపోయి పాతాళానికి వెళ్ళిపోవాల్సిందే. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పాపరహితుడు, అంటే పాప సహితుడిని రక్షించడానికి పాప రహితుడు కావాలి. అది సంగతి. పాపరహితుడు కావాలి, పరిశుద్ధుడు కావాలి. అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడుగా ఈ లోకంలో జన్మించాడు, పాప రహితుడిగా జన్మించాడు. నీకు తెలుసా, యోబు గ్రంథం 14 చదువుతో పెద్దలు, విశ్వాసులు, కమిటీ వారు, సేవకులు కలుసుకొని అన్నను గౌరవించి అందరూ కలిసి ఏకారాధన చేస్తున్నారు. అది ఏకారాధన అందరూ కలిసిన తర్వాత దానికి స్తోత్రం. అది అందుకే నేను పడవల ప్రసంగం చెప్పాను కూడా సమాధానపరచవారు దానిలో వారి దేవుడి కుమారులు అనుకుంటారు. ఈ యొక్క కార్యం మీ ద్వారా జరగాలని దేవుడు ఏర్పాటు చేశారు కనుక ఇంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి రీతిగా ఈ క్యాంపస్ లో ఇంత వెలుగులో దేవుని యొక్క కృపలో ఆ యొక్క మినీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకొని ఆనందించడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి మరొకసారి స్తుతులు చెల్లిస్తూ గ్రాండ్ క్రిస్మస్ కాబట్టి. And thank you so much. God bless you. స్పీచ్ సాంగ్ ఉన్నది. సో
ఈ క్రిస్మస్ ఎస్టీబీసీ క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ సందర్భంగా ఫస్ట్ నేను వేదిక మీద ఉన్న దైవజనులు రాంబాబు గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు సాంసన్ బాబు గారు, సంఘ పాస్టర్ గారు, కోయవారు, ఇచ్చేసినటువంటి జన సమూహమా, మీ అందరికీ నేను హ్యాపీ క్రిస్మస్ మీకు తెలుపుతూ ఉన్నాను, తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి అక్కడ ఎవరు మాట్లాడద్దు. ఈ సంఘం ఎన్నో సమస్యల నుండి ఏక సంఘంగా దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుని నేను వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. సంస్థ నాయకుడుగా బ్యాప్టిస్ట్ సంస్థలో 32 సంవత్సరాల వరకు ఇప్పుడు కూడా నేను ఎన్నో సంఘాలను దర్శించాను, ఎన్నో సంఘాలని కట్టాను, దేవుణ్ణి కనపరిచాం. ఇవన్నీ మేము మరి బాధ్యత చేస్తున్నాం. సేవా కార్యక్రమాలు, సంఘాన్ని గౌరవించడం, సంఘంలో ఉన్న సమస్యలు, సంఘంలో ఉన్న వాటిని సాల్వ్ చేసి ఉన్నతమైన సంఘంగా క్రీస్తు ఇల్లు సంఘము, క్రీస్తు ఇల్లు సంఘము. అందుకని నేను చాలా పెద్ద చర్చి కావాలని కట్టాను, చాలా వెచ్చించి కట్టాను. ఎందుకనంటే క్రీస్తుని కనపరచాలి అంటే ప్రార్థన ఒకటే కాదు, అది నా వరకే అవుతుంది. అందుకని సంఘం కట్టి ఆ సంఘంలో వేల మంది, లక్షల మంది ప్రార్థన చేసుకోవాలని ఆశతో కట్టాను. సంఘం నాది కాదు, నేను ఒక్కడే కట్టాను, కానీ నాది కాదు, సంఘం మనందరిది. అందుకనే ఎస్టీవీ చర్చిలో నేను గమనించాను, సభ్యులందరూ క్రైస్తవ బిడ్డలు, ప్రేమ కలిగిన వారు, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, కింద పనిచేసే సెక్స్ అవ్వచ్చు, అందరూ కూడా ప్రేమగా సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఎక్కడొచ్చింది ఈ సమస్య నేను ఆలోచించాను. ఒక నాయకుడుగా చాలా సింపుల్ సొల్యూషన్ దొరికింది నాకు, చాలా సింపుల్ సొల్యూషన్. ప్రభువా, ఏది మంచి అవకాశం నాకు త్వరలో ఈ సంఘం ఏక సంఘంగా ఉండాలని నేను ఎన్నోసార్లు ప్రార్థించాను, అవకాశాన్ని అడిగాను కూడా. నేను ఆలోచించి ఇది 10 మందితో షేర్ చేసే ఇష్యూ కాదు, ఇది ఒక డెలికేట్ ఇష్యూ, దేవునితోనే పోరాడి సాధించాల్సిన విషయం. తమ పిల్లల్ని కంట్రోల్ డిస్టర్బెన్స్. ఇది ఈ సంఘాన్ని మరి ఒక సామెత ఉంది, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు పోయి ముళ్ళు మీద పడ్డా, అరిటాకే డ్యామేజ్. ఇలా సంఘాన్ని 10 మందితో షేర్ చేయాలి, దేవునితో షేర్ చేసి ప్రార్థన సాల్వ్ చేయాలి. ఇది నేను బాగా ఆలోచించాను, ప్రార్థనలో పెట్టాను. నేను నా సంఘంలో గంటలో తరబడి ఉంటాను. చాలామంది ఆదివారం మాత్రం వచ్చి వెళ్తూ ఉంటారు, నేను అలా కాదు, ప్రతిదినం సంఘంలో ఉంటాను. ఉండి నా ప్రార్థన నేను చేసుకుంటాను, నా సమస్యను నేను తీర్చుకుంటుంటాను. నాకు గుడ్ ప్లేస్ ఎక్కడంటే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి సంఘమే, మన ఇల్లు కాదు. అందుకనే యేసుక్రీస్తు సంఘం అంటే ప్రజలు, జన సమూహం. ఒక చిన్న ఇష్యూ ఉంటే దేవాలయం నుంచి ప్రార్థన చేసుకుంటారు. నా మిస్సెస్ మోకాళ్ళ మీద నడిచి ఆమె యొక్క దేవుని మీద భక్తిని ప్రూవ్ చేస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇది నా కళతో చూస్తూ ఉంటారు. ఎంతో గాయాలు అవుతాయి, అయినా మా ఫెయిత్, మా నమ్మకం, దేవుడు ఉన్నాడు. ఎక్కడి నుంచో మట్టిలో పుట్టి మట్టిలో ఎంతగా ఆశీర్వదించాడు, చెప్పలేనంతగా ఆశీర్వదించాడు.
ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఈ పొజిషన్లో ఉంటానని కూడా. అలాగే నేను ఇంతమందికి ఉపయోగపడతాను అనుకోని నా జీవితంలో చాలా ఇష్యూస్ చూసుకుంటూ వచ్చాను, అనుభవిస్తూ వచ్చాను. ప్రతిదినం మరణం అనుకున్నాను, ప్రతి క్షణం మరణం అనుకున్నాను. నా మట్టి వంటి వారము, దూరి వంటి వారము, దేనికి పనికిరాని వారు. మీరు ఎందుకు ముట్టారో తెలియదు, కానీ ప్రభువు మా చేత గొప్ప కార్యాలు చేస్తున్నారు. తండ్రి, వేదిక మీద ఉన్న దైవ జనాన్ని పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఎస్టీబీసీ సంఘంలో ఇక్కడ వచ్చిన ప్రజలందరినీ, సంఘ సభ్యుల్ని, బయట నుంచి వచ్చిన వ్యక్తుల్ని, కొంతమంది విజయవాడ నుంచి కూడా వచ్చారని విన్నా. ప్రభువా, వారందరినీ మీరు ఆశీర్వదించండి, పేరు పేరుని ఆశీర్వదించండి. ఈ యొక్క క్రిస్మస్ దినాన, క్రిస్మస్ పండుగ చేసుకునేందుకు ప్రీ క్రిస్మస్లో వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించిన విధానం బట్టి మీకు వందనాలు. పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాన్ని బలపరచండి. ఎవరైతే వ్యాధితో ఉన్నారో వ్యాధిని తీసివేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభువా, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని తీసివేయమని వేడుకుంటున్నాం. ఆ సమస్యను సాల్వ్ చేయమని వేడుకుంటూ ఉన్నాను. మట్టి వంటి వారి ప్రభువా, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని నేను నమ్ముతూ ఉన్నాను. నా తండ్రి, ఎవరైతే నీ కొరకు ప్రార్థిస్తున్నారో, నిన్ను నమ్ముతున్నారో, నిన్ను గర్పరుస్తున్నారో వాళ్ళని ద్రోహం చేయమని వేడుకుంటున్నాను. ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాల చుట్టూ మీరు ఖర్చు వేయమని వేడుకుంటూ ఉన్నాను. వాళ్ళ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. సంఘాన్ని ఉన్నతమైన స్థితికి మీరు తీసుకెళ్తున్నాను. మీకు వేలాది వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం. క్యాటరింగ్ వారికి, యూత్ వారికి, వేదిక పెద్దలకి, ప్రతి ఒక్కరికి నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువా, వారందరిని ఆశీర్వదించండి, బలపరచండి. క్యాటరింగ్ ఇంకా అభివృద్ధి పొందాలని ఆశీర్వదించండి. ప్రభువా, శ్రీనివాస రెడ్డి గారిని ఉన్నతమైన స్థితి మీరు కల్పించారు, ఇంకా వారికి కల్పించమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభువా, ఎవరైతే బర్త్డే చేసుకుంటున్నారో, ఎవరైతే ఈరోజు బర్త్డే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించి నూతన సంవత్సరాన్ని వారికి ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అటువంటి వారు ప్రభువా, ఎవరైతే బలహీనత ఉన్నారో, ఎవరైతే వ్యాధితో ఉన్నారో, ఎవరైతే ఫైనాన్షియల్ సమస్యలో ఉన్నారో, ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరు ఆశీర్వదించి వారిని బలపరచమని వేడుకుంటున్నాం. క్రిస్మస్ దినాల్లో అందరూ సంతోషంగా ఉండటకు, ఆనందంగా ఉండటకు బలపరచమని నేను ప్రభు నామమున వేడుకుంటూ ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్. శ్రీమతి జమునారాణి దేవమ్మ గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కేక్ కటింగ్ వారు ఇద్దరు జరిగించకపోతున్నాం. ఆ కేక్ కటింగ్ ముందు అందరూ చాలాసేపు ఎక్కువసేపు మనం కూర్చున్నాం కనుక ఒకసారి లేచి నిలబడినట్లయితే శ్రీమతి ఎస్ జయశ్రీ రాజ్ కుమార్ గారు వచ్చి ప్రార్థన మనం నడిపించకపోతున్నాం. ప్రార్థన తర్వాత మరి కేక్ కటింగ్ అవుతుంది. శ్రీమతి ఎస్ జయశ్రీ రాజ్ కుమార్ గారు. ఒక 10 నిమిషాలు త్వరగా మన కార్యక్రమం ముగించుకుందాం.
గర్భమందునా కన్యమరి గర్భమందునా నిన్ను వేడి నామందునా హ్యాపీ క్రిస్మస్ సందడి 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 అదే రీతిగా అందరూ అలాగే ఉన్నట్లయితే చివరిగా చిన్న ప్రార్థన ఆశీర్వాదం మనం తీసుకుందాం.